నీ పెత్తనం నీ అత్తారింట్లో చూపించుకో. లిల్లీ, అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాట అన్నావే! అమ్మో అమ్మో అమ్మో, ఇంటల్లుండి పట్టుకుని అంత మాట అంటావా? నేనన్నది అక్కని. పెళ్ళయి ఇంకా పుట్టింట్లోనే ఉన్నారు అంటే ఆ మాట ఇంటల్లుండి అన్నట్టే కదా. నేను అర్థంతో అనలేదు, అక్కే కదా అని జోక్ చేశాను. అక్కనైతే మాత్రం అంత మాట అంటావా లిల్లీ? అంటుంది సూర్య, అంటుంది. ఎందుకంటే ఇంట్లో అందరికంటే చిన్నపిల్ల అని అతిగారాబం చేశారు కదా, పొగరు. అందుకే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటుంది. పెద్దమ్మ, సరదాగా అన్నానని చెప్తున్నాను కదా, ఎందుకు అలా అరుస్తున్నావు? కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. తప్పుగా మాట్లాడాను బావగారు అని మర్యాదగా ఇంటాలుని క్షమాపణ అడుగు. అంత అవసరం లేదు. అనకూడని మాట అన్నది కాక ఎదురు సమాధానం చెప్తావా? అవసరం లేదంటే అది ఎదురు సమాధానం చెప్పినట్టు ఎలా అవుతుంది? మాటకి మాట చెప్పావంటే బాగోదు. ముందు అల్లుడు గారిని క్షమించమని అడుగు. నేనేమంత పెద్ద తప్పు చేశానని క్షమాపణ అడగాలి? లిల్లీ, ఏంటిదంతా? నువ్వు కూడా నన్నే అంటున్నావా అన్నయ్య? అది కాదు లిల్లీ. అవునులే, అమ్మ ఇంట్లో లేకపోయేసరికి అందరూ అస్తమానం నన్నే తిడుతున్నారు. చివరికి అన్నయ్య నువ్వు కూడా వాళ్ళ మాటకి వంత పాడుతున్నావు. అసలు ఇలా కాదు, అమ్మకి ఫోన్ చేసి మొత్తం చెప్పేస్తాను. లిల్లీ, అమ్మ నాన్న మెడికల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకెళ్లాడు. ఇప్పుడు ఈ విషయం మొత్తం ఫోన్ చేసి చెప్పేస్తే అమ్మ ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుంది. పెద్దమ్మ చెప్పినట్టు వెళ్ళి శ్రీనివాస్ గారికి సారీ చెప్పు. నేను చెప్పనన్నయ్య. ఇవాళ చెప్పకపోతే వదిలేదే లేదు. అంతేకాదు, ఈ విషయం మీ నానమ్మకి చెప్పి పెద్ద గొడవ కూడా చేస్తా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే అల్లుడు గారిని అవమానించినట్టు అవుతుంది. అంతేకాదు, నీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది. తప్పుడు కూతురు కూసింది కాక చేసిన తప్పు తెలుసుకోవాలి. అల్లుడు గారిని క్షమాపణ అడగాలి. ఈ విషయంలో ఈ రాజీ పడే ప్రసక్తే లేదు. అంతే. చెప్పవే, క్షమాపణ చెప్పు. లిల్లీ, ఏయ్ లిల్లీ, ఆగవే, నీకే కదా చెప్తుంది. శ్రీనివాస్ గారు, చిన్నపిల్ల తెలిసి తెలియక ఏదో మాట్లాడింది. మీరదే మనసులో పెట్టుకోకండి. నన్ను చూసి తను ఎక్స్క్యూజ్ చేయండి. నా లిల్లీ రూమ్ ఎక్కడా? ఇటా ఇటా ఉంటుంది. ఎస్, క్లచక్. హాయ్ లిలీ.
నువ్వేంటి టైంలో? ముందు లోపలికి రా. అబ్బి, ఏంటిది? ఎందుకు ఇలా వచ్చా? అది ఈ టైంలో ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉందా? నేను రాలేదు. నీ మీద నాకున్న ప్రేమే నా చేతిలా సాహసం చేయించింది. అసలు నీకేమైనా పిచ్చా? ఇప్పటికే ఇంట్లో నా మీద డౌట్ స్టార్ట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నా రూమ్లో ఎవరైనా చూస్తే ఇంకేం లేదు. దయచేసి వెళ్ళిపో. లిలీ, కూల్ కూల్ కూల్, టెన్షన్ పడకు. నేను నీకు పంపిన డ్రెస్ చూసి నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు కాబట్టి సారీ చెప్దామని వచ్చాను. అంతే తప్ప నేను ప్రాబ్లమ్స్లో నెట్టాలని కాదు. ఆ, నీకే కొరియర్ పంపించి చేతులు దులుపుకున్నావు. కానీ నువ్వు పంపిన ఆ కొరియర్ వచ్చిన దగ్గర నుంచి అసలు నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలుసా? అంతేకాదు, నీ వల్ల, నువ్వు చేసిన పని వల్ల ఆ కవర్ అన్నయ్య ఓపెన్ చేయకుండా ఉండడం కోసం పాపం సామాన్య అన్నయ్య చేత చివాట్లు తినింది. ఓకే ఓకే, కూల్ కూల్, ఇంకెప్పుడు అలా చేయను. సర్లే బాబు, వెంటనే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఇప్పుడెలా? ష్! మా అన్నయ్య వచ్చినట్టున్నాడు. నీ గొంతు విన్నాడో ఏమో. ఎక్కడో ఒక చోట దాక్కో. థ్యాంక్ యూ సామాన్య. ఆ కొరియర్ అన్నయ్య చూడకుండా నువ్వు నన్ను సేవ్ చేశావు. ఒకవేళ అన్నయ్య ఆ డ్రెస్ చూస్తుంటే, ఆ విషయం తలుచుకుంటేనే నాకు ఇప్పటికీ వణుకు పుడుతుంది సామాన్య. డోంట్ వరీ, యూర్ మై బెస్ట్ ఫ్రెండ్. నీ కోసం నేను సేవ్ చేయడం కోసం నేను ఎన్ని మాటలు పడినా పర్లేదు. అందుకే అలా చేశాను. ఎనీవే, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. ఓ, నువ్వేనా తలుపు కొట్టింది? థ్యాంక్ గాడ్. హే, కొడతావేంటి? అరిచావంటే ఐ విల్ కిల్ యూ. నువ్వు ఇలాంటి పనులు చేసే ముందు లిల్లీ గురించి థింక్ చేయవా? నువ్వు గనక ఈ టైంలో ఈ రకంగా ఇంట్లో వాళ్ళకి పట్టుపడితే ఏమయ్యేది? నీ కారణంగా లిల్లీ ప్రాబ్లమ్స్ లో పడేది తెలుసా? నిన్ను లవ్ చేస్తున్నందుకు పాపం లిల్లీని ప్రాబ్లమ్స్ లో నెడతావా? యు ఫూల్. కాస్తైనా మైండ్ వాడవా నువ్వు? ట్రై టు యూజ్ యువర్ బ్రెయిన్. అది కాదు.